అధికారంలో ఉన్నప్పుడు రోజు ఫామ్ హౌస్‌కే పరిమితం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతం ఫామ్ హౌస్‌కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఎవ్వరేమనుకున్నా నా ధోరణి అంతే అన్నటువంటి బిహేవియర్‌లోనే ఉంటాడు. ఆయన మార్చడం ఎవరి వల్ల కాదు. అప్పుడప్పుడు ఆయన స్పీచ్, అప్పుడప్పుడు బహిరంగ సభలతో ఇక కేటీఆర్, హరీష్ రావు ముందుండి నడిపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి యాక్టివిటీ భారీ బహిరంగ సభ వరంగల్‌లో జరగబోతుంది. కేసీఆర్ స్వరం పెంచబోతున్నాడు, తీవ్రస్థాయిలో విరుచుకుపడబోతున్నాడు అన్నటువంటి విషయం స్వయంగా టీఆర్ఎస్ఏ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో అర్జెంటుగా రివర్స్ గేమ్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం పాడైపోయినటువంటి ప్రాజెక్టు, ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అంటూ అది 1,00,000 కోట్లు తినేశారు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ అధికారంలోకి వచ్చి దాదాపు 12 నెలలు దాటిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాని మీద యాక్షన్ ప్రారంభించింది. ఏంటయ్యా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక తాజాగా రిలీజ్ కావడం, ఆ నివేదిక ఆధారంగా అది మొన్ననే జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు అది తప్పుపడితే అది తప్పుపట్టేటటువంటి అది కాంగ్రెస్ను బీజేపీ ఒకటైపోయి మమ్మల్ని దెబ్బకొట్టడానికి ఆ నివేదిక రిలీజ్ చేసింది. అసలు డ్యామ్ దగ్గరికి రాకుండానే నివేదికలు ఇచ్చారని జగదీష్ రెడ్డి అంటే, డ్యామ్ దగ్గరికి వచ్చారు, చూశారు, ప్రజలందరూ చూశారు, నాటకాలు ఆడొద్దని చెప్పి మరొక వైపున వీళ్ళు మాట్లాడడం ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఆ విషయంలో ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆనాడు ఎవరైతే ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారి ఉన్నారో హరిరామ్ ఈఎన్సి, ఆయన మీదన ఇప్పుడు విచారణ. ఆయనతో పాటుగా ఆయన ఆస్తులకు సంబంధించి వేల కోట్ల రూపాయలు తినేశారని చూపించేందుకు కోసం రివర్స్లో ఎత్తు వేస్తున్నారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కాళేశ్వరంది అక్కడ స్పీచ్లు ఇవ్వడం బిగిన్ చేసే టైంకి ఇదిగో ఇంత కుంభకోణాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నట్టు కేసీఆర్ మీద రివర్స్ ఎత్తు వేశాడు రేవంత్ రెడ్డి.